వెల్కమ్ టు బీస్మార్ట్ ఛానల్. భారత ప్రభుత్వంలో వివిధ ప్రతిష్టాత్మక పదవుల నియామకాల కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ ప్రతి సంవత్సరం సివిల్ సర్వీసెస్ పరీక్షను నిర్వహిస్తుంది. 23 వేర్వేరు సివిల్ సర్వీసుల కోసం యూపీఎస్సీ పోస్టులు సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ సిఎస్ఈ ద్వారా నింపబడతాయి. పరీక్ష పేరు సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్, యూపీఎస్సీ సిఎస్ఈ ఎగ్జామ్ లేదా యూపీఎస్సీ సివిల్స్ అని అంటారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహించే ఈ పరీక్ష ఆల్ ఇండియా నేషనల్ లెవెల్ ఎగ్జామ్. పరీక్ష రాయాల్సిన విధానం పెన్తో పేపర్ మీద, ఆన్లైన్ ఎగ్జామ్ కాదు. మరి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్కి కావాల్సిన ఏజ్ లిమిట్ ఏంటో చూద్దాం. ఐఏఎస్ అవ్వడానికి ఏజ్ లిమిట్ అనేది 21 సంవత్సరాలు దాటిన వారు, 32 సంవత్సరాలు దాటకుండా ఉన్నవారు. కానీ ప్రతి ఒక్కరి కేటగిరీ ప్రకారం ఏజ్ లిమిట్ మరియు నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అనేది మారుతుంది. అంటే జనరల్ కేటగిరీ వారికి 21 నుండి 32 సంవత్సరాలు వచ్చే వరకు 6 సార్లు మాత్రమే పరీక్ష రాసే వీలుంటుంది. ఓబీసీ వారు 21 నుండి 35 సంవత్సరాలు వచ్చే వరకు 9 అటెంప్ట్స్ రాయొచ్చు. ఎస్సీ ఎస్టీ వారు 21 నుండి 37 సంవత్సరాలు వచ్చే వరకు ఎన్నిసార్లైనా ఎగ్జామ్ రాయొచ్చు. 37 సంవత్సరాల తర్వాత ఎలిజిబుల్ కారు. డిసేబుల్డ్ డిఫెన్స్ సర్వీస్ పర్సనల్ 35 సంవత్సరాలు వచ్చే వరకు 9 అటెంప్ట్స్ చేయొచ్చు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ 37 సంవత్సరాలు వచ్చే వరకు 9 అటెంప్ట్స్ చేయొచ్చు. బెంచ్ మార్క్ డిసేబిలిటీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వారు 42 సంవత్సరాలు వచ్చే వరకు 9 అటెంప్ట్స్ రాయొచ్చు. శారీరక వికలాంగులు అయితే జనరల్ ఓబీసీ వారు 42 సంవత్సరాల వరకు ప్రయత్నించవచ్చు. అదే ఎస్సీ ఎస్టీ వారు శారీరక వికలాంగులు అయితే అన్లిమిటెడ్ అటెంప్ట్స్, అంటే ఎన్నిసార్లైనా ఎగ్జామ్ రాయొచ్చు. ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ చదివిన వారైనా సరే ఇంటర్ తరువాత డిగ్రీ కంప్లీట్ చేసి, అంటే బీఎస్సీ, బీకామ్, బీటెక్, ఎంబీబీఎస్, ఫార్మా, ఎంబీఏ ఇలా ఏ విధమైన డిగ్రీ అయినా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయినా పూర్తి చేసిన వారు యూపీఎస్సీ రాయడానికి అర్హులు. మీరు డిగ్రీ పాస్ అయితే చాలు, మార్క్స్ ఎన్ని వచ్చినా సరే ఎగ్జామ్కి అప్లై చేయొచ్చు. డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నవారు ప్రిలిమ్స్ ఎగ్జామ్కి అప్లై చేయొచ్చు, కానీ మెయిన్స్ ఎగ్జామ్కి మాత్రం డిగ్రీ కంప్లీట్ అయ్యుండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ 3rd ఇయర్లో ఉన్నవారు యూపీఎస్సీ ఎగ్జామ్కి ఎలిజిబుల్ కారు. అదే 4th ఇయర్లో ఉన్నవారు ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాయొచ్చు, కానీ అందులో క్వాలిఫై అయ్యి మెయిన్స్ ఎగ్జామ్ రాసేటప్పటికి ఇంజనీరింగ్ కంప్లీట్ అయి ఉండాలి. యూపీఎస్సీ ఎగ్జామ్ అనేది ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ఈ 3 స్టేజెస్లో ఉంటుంది. ప్రిలిమ్స్ క్లియర్ చేసిన అభ్యర్థులు మెయిన్స్ రాయడానికి అర్హులు. అలాగే మెయిన్స్ కూడా క్లియర్ చేస్తే అప్పుడు ఇంటర్వ్యూ ఉంటుంది. అది కూడా క్లియర్ చేస్తే అప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు. ప్రిలిమ్స్ అనేది ఆబ్జెక్టివ్ టైప్, మెయిన్స్ అనేది డిస్క్రిప్టివ్ టైప్. ఈ 2 క్లియర్ చేశాక ఇంటర్వ్యూ ఉంటుంది. ప్రిలిమ్స్ నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుండి ఫైనల్ రిజల్ట్స్ డిక్లేర్ చేసే వరకు, అంటే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ప్రాసెస్ అంతటికి సుమారు సంవత్సర కాలం పడుతుంది. యూపీఎస్సీ పోస్టులలో 3 రకాల సివిల్ సర్వీసులు ఉంటాయి. మొదటిది ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్, రెండవది గ్రూప్ ఏ సివిల్ సర్వీసెస్, మూడవది గ్రూప్ బి సివిల్ సర్వీసెస్. ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఐఏఎస్, ఇండియన్ పోలీస్ సర్వీస్ ఐపీఎస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఉంటాయి. గ్రూప్ ఏ సివిల్ సర్వీసెస్లో ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఐఎఫ్ఎస్, ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీస్, ఇండియన్ సివిల్ అకౌంట్ సర్వీస్, ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్, ఇండియన్ డిఫెన్స్ అకౌంట్ సర్వీస్, ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్, ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్, ఇండియన్ కమ్యూనికేషన్ ఫైనాన్స్ సర్వీస్, ఇండియన్ పోస్టల్ సర్వీస్, ఇండియన్ రైల్వేస్ అకౌంట్ సర్వీస్, ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీస్, ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్, ఇండియన్ రెవెన్యూ సర్వీస్, ఇండియన్ ట్రేడ్ సర్వీస్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. ఇవన్నీ గ్రూప్ ఏ సివిల్ సర్వీసెస్. గ్రూప్ బి సివిల్ సర్వీసెస్ చూస్తే ఆర్మ్డ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్ సివిల్ సర్వీస్, ఢిల్లీ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ సివిల్ సర్వీస్, ఢిల్లీ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ పోలీస్ సర్వీస్, ఇన్కమ్ ట్యాక్స్ సర్వీస్, సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్. రాష్ట్ర సివిల్ సర్వీసెస్ పరీక్షలు మరియు నియామకాలను భారతదేశంలోని వ్యక్తిగత రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ నిర్వహిస్తాయి. భారతదేశంలో డిప్యూటీ కలెక్టర్ కంటే పై హోదాలో ఉన్నవి అన్ని గ్రూప్ ఏ సర్వీసెస్. స్టేట్ జ్యుడిషియల్ సర్వీసెస్ అన్ని గ్రూప్ ఏ సర్వీసెస్. స్టేట్ పోలీస్ సర్వీసెస్లో డిప్యూటీ ఎస్పీ కంటే పై హోదాలో ఉన్నవి అన్ని గ్రూప్ ఏ సర్వీసెస్. గ్రూప్ బి సివిల్ సర్వీసెస్ అనేది భూమి ఆదాయం, వ్యవసాయం, అడవులు, విద్య వంటి అంశాలతో వ్యవహరిస్తుంది. మన నెక్స్ట్ వీడియోలో యూపీఎస్సీ ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్ మరియు ఇంపార్టెంట్ బుక్స్ గురించి తెలుసుకుందాం. మీకు యూపీఎస్సీ ఎగ్జామ్ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి.
మరిన్ని ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం మా ఛానల్ను విజిట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి.